Hi, let's discuss today's current affairs. World Homeopathy Day is observed every year on 10th April. సో మనకి 10th ఏప్రిల్న ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ హోమియోపతి డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. Duty Chand will be honored with the Chhattisgarh Veerni Award at the inaugural edition of the awards that is scheduled to be held on April 14, 2021. సో మనకి ఈ ఛత్తీస్గఢ్ వీర్ని అవార్డ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. ఆ ఇనాగ్రల్ ఎడిషన్లో మనకి దుతి చాంద్ని ప్రజెంట్ చేస్తారు అవార్డ్. ఈ ఛత్తీస్గఢ్ వీర్ని అవార్డ్ అనేది. SBI Funds Management Private Limited has become the first mutual house in India to cross rupees 5 lakh crore average asset under management mark. సో టోటల్గా rupees 5 lakh crore average asset under management mark ఫస్ట్ టైం SBI మ్యూచువల్ ఫండ్స్ క్రాస్ అయింది. SBI Funds Management. Next, Union Education Minister Ramesh Pokhriyal Nishank has launched a NanoSniffer, the world's first microsensor-based explosive trace detector (ETD) developed by NanoSniff Technologies, an IIT Bombay incubated startup. సో మనకి ఈ నానోస్నిఫ్ టెక్నాలజీస్ అనేది IIT బాంబే వాళ్ళు స్టార్ట్ చేసిన స్టార్టప్. వాళ్ళు డెవలప్ చేసింది మైక్రో బేస్డ్ ఎక్స్ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్. అంటే బాంబ్ స్క్వాడ్స్ అట్లా ఉంటాయి కదా, బాంబ్స్ని డిటెక్ట్ చేసి ట్రేస్ డిటెక్టర్ని నానోస్నిఫ్ ఆ టెక్నాలజీస్ డెవలప్ చేశారు. దాన్ని మనకి రమేష్ నిశాంక్ అది లాంచ్ చేశారు, నానోస్నిఫ్ ఎక్స్ప్లోసివ్ ట్రేస్ డిటెక్టర్. Prime Minister Modi released the Hindi translation of the book Odisha Itihas, Odisha History, written by Dr. Hare Krishna Mahatab, the former freedom fighter and the first Chief Minister of Odisha. So Dr. Hare Krishna Mahatab, he is a freedom fighter and తను ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సాగా వర్క్ చేశారు. తను రాసిన బుక్ ఒడిస్సా ఇతిహాస్, దాన్ని హిందీ ట్రాన్స్లేషన్ మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రిలీజ్ చేశారు. ఒడిస్సా హిస్టరీ, రైటర్ వచ్చేసి హరే కృష్ణ మహతాబ్. నెక్స్ట్, ఇండియా ఫార్మల్లీ హ్యాండెడ్ ఓవర్ rupees 100 crore patrol vessel PS Zoroaster టు సేచల్స్. సేచల్స్ కంట్రీకి మనం పెట్రోల్ వెజల్ అనేది హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ పెట్రోల్ వెజల్ నేమ్ వచ్చేసి PS Zoroaster. దాని టోటల్ కాస్ట్ వచ్చేసి 100 crore. Byju's has acquired test prep leader Akash Educational Services for nearly $1 billion. సో మనకి ఈ బైజూస్ తెలుసు కదా, వాళ్ళు ఈ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అక్వైర్ చేశారు. మనకి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వచ్చేసి ఇంటర్మీడియట్ బుక్స్ అలాంటి వాటికి ఫేమస్. సో దాన్ని మనకి బైజూస్ అక్వైర్ చేశారు. నెక్స్ట్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ లాంచ్డ్ MyNEP 2020 ప్లాట్ఫామ్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్. సో NCTEకి ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేశారు, MyNEP 2020. మనకి లాంచ్ చేసింది ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన రమేష్ పొఖ్రియాల్. MyNEP 2020. Niger President Mohamed Bazoum appointed Oumoudou Mahamadou to head his new cabinet as the country's new prime minister. సో మనకి నైగర్కి రీసెంట్గా కొత్తగా ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేశారు. తన నేమ్ వచ్చేసి ఒహోమోడోదు మహమ్మదు. నెక్స్ట్, ప్రిన్స్ ఫిలిప్ ద హస్బెండ్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్ II హ్యాస్ పాస్డ్ అవే. సో మనకి ఈ బ్రిటన్కి క్వీన్ ఎలిజబెత్ II అయిన క్వీన్ తన హస్బెండ్ వచ్చేసి ప్రిన్స్ ఫిలిప్, తను రీసెంట్గా చనిపోయారు.